షాలోం. ఈ దినం దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆ తేజోమయుడు నిజదేవుడు నేడు నీ జీవితం మీదికి ఒక గొప్ప వెలుగు ప్రకాశించబోతున్నాడు. నీ నిరాశను, నీ ఒంటరి పోరాటాలను చూసి ఇక నా బ్రతుకు ఇంతే అని పడిపోయున్నావేమో. అయితే సూర్యుని సృజించిన సర్వశక్తిమంతుడు నేడు నీ దశ చూసి లెమ్ము అని ఆజ్ఞాపిస్తున్నాడు. అవును మిత్రమా, ఏ చీకటైతే నిన్ను ఇన్నాళ్లు భయపెట్టిందో ఆ చీకటిని పారద్రోలి ఒక నూతనమైన ఆశీర్వాదపు వెలుగును నీ కొరకు ఆయన ఉదయింపచేయబోతున్నాడు. దేవుని మహిమ నీపై ప్రకాశించినప్పుడు నిన్ను చూసి నవ్విన వారే నీ ఉన్నత స్థితిని చూసి ఆశ్చర్యపడబోతున్నారు. దారి కానరాని నీ సమస్యలకు దేవుడు నేడు ఒక అద్భుతమైన జవాబును అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మిత్రమా, భయపడకుము. నిరాశలో పడియున్న నిన్ను లేవనెత్తు. నీ యజమానుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కన్నీటిని ఆనందంగా మార్చగల ఆ తేజోమయుడు ఆయన వెలుగును మీకు తోడుగా, ఆయన కృపను మీకు అండగా ఉంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.